హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉషా పద్మిని గారు రచించిన మీరు ఆలోచించండి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇదిగో లక్ష్మి, నీకు ఈ మాట తెలుసా? ఫ్లాట్ నెంబర్ 402లో ఉంటున్న రవి స్నేహాల పెళ్ళై 4 సంవత్సరాలు అయిందట. చూడటానికి చిన్నవాళ్ళలా ఉంటారు కనుక మనం ఏదో అనుకుంటున్నాం సుమా. ఇంకా కొత్త సంసారం కనుక పిల్లలు లేరని అనుకుంటున్నాం. కానీ 4 సంవత్సరాలంటే ఏదైనా పద్ధతులు పాటిస్తున్నారంటావా, లేక గొడ్డుమూతలంటావా? ఎక్కడలేని ఆసక్తిని ముఖంలో చూపిస్తూ తన అనుమానం వ్యక్తం చేసింది కామాక్షి. ఆమె మాటలకు అక్కడున్న మిగిలిన 5 బుగ్గలు నొక్కుని తమ సపోర్ట్ తెలియజేశారు. నిజంగానే వదినా? చూడటానికి ఎంత చిన్నపిల్లలా ఉంటారు, ఎంత నాజుగ్గా ఉంటారు. అయినా పిల్లలా పనులా ఏవో ఎక్సర్సైజులు అవి చేస్తారు కాబోలు. ఇంకా బ్యూటీ పార్లర్లు ఉండనే ఉన్నాయి, ఆడవారికి మగవారికి కూడాను. ఉన్న వయసుని ఇంకొంచెం తగ్గిస్తాయి. నిన్ననే బ్యూటీ పార్లర్లు సర్దించుకునొచ్చిన జుట్టుని సవరించుకుంటూ అంది పొరుగింటి మాలతి. వాళ్ళకది కొత్త కాదు. ఆ అపార్ట్మెంట్ కట్టిన దగ్గర నుంచి కలిసి ఉంటున్న ఆ 1/2 మంది సగటు మహిళలు పొద్దున్నే మొగుడికి పిల్లలకి ఏదో కాస్త ఉడికించి పడేసి తర్వాత టీవీ సీరియల్స్ మీద పడతారు. వాటి మీద మాత్రం ఎంతకాలం ఆధారపడతాం అనుకోని కాబోలు ఇలాంటి గాసిప్స్ మీద కాలం వృధా చేయటం అలవాటు చేసుకున్నారు. ఇదైతే పైసా ఖర్చులేని పని కదా. ఇక ఏ వర్కింగ్ ఉమెనో లేక వీరితో అంతగా కలిసి బాటకాని కొట్టని వారు వీరికి బలవుతూ ఉంటారు. అదే కోవకి చెందుతారు రవి స్నేహాలు. ఎంఎన్సీలో పనిచేస్తూ క్షణం తీరిక లేకుండా ఉదయం వెళ్లి సాయంత్రం వస్తారు. శనివారం ఆదివారమైనా కొంత వారి వివరాలు సేకరిద్దామని ఆశపడితే ఆ 2 రోజులు ఇంకాస్త పెందరాడే వెళ్ళి ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరి వీరి ఆశలు అడి ఆశలు చేస్తున్నారు. అది వారి కడుపు మంట. కొంతమందికి అవసరం ఉన్నా లేకున్నా వేరొకరి స్వవిషయాలు తెలుసుకుంటేనే కాని నిద్ర పట్టదుగా. ఇంకా ఆ టాపిక్ కి తెరదించడం ఇష్టం లేక లక్ష్మి అనే సాల్తీ అందుకుంది. అయినా కామాక్షి, వాళ్ళిద్దరూ నిజంగా భార్యాభర్తలేనా అన్న అనుమానం. ఈ కాలంలో పెళ్లి పెటాకులు చేసుకోకుండా డేటింగ్ ఏదో అంటూ కలిసి ఉండటం, తర్వాత తమకు నచ్చకపోతే వదిలిపెట్టేసి వెళ్లిపోవటం, ఇలాంటివి కంపెనీలో పనిచేసే వారికి అలవాటుగా అయిందంటగా. వాళ్ళు శనివారం ఆదివారం వీకెండ్ అంటూ బార్లకు పబ్బులకు వెళ్లి ఇష్టం వచ్చినట్లు తాగి తిని గడుపుతారు. అలాంటి వాళ్లకు నీతి న్యాయం ఉండవట, మా వాడు చెప్పాడు. 4 ఏళ్లుగా జులాయిగా తిరుగుతున్న తన కొడుకు రవి వాళ్ళ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్లినా సెలెక్ట్ చేయలేదనే అక్కసు ఇలా వెళ్ళగక్కింది లక్ష్మి. ఏమోనమ్మా తల్లి అని అంటూ ఎవరో ఒక్కావిడే వస్తుంది. ఇక చుట్టాలు పక్కాలు ఎవరూ రారు. ఆవిడైనా చెప్పద్దు మంచి చెడు. ఇలా ఇంకో గంట చర్చ సాగాక పనులున్నాయంటూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. స్నేహ కోసం వచ్చిన ఆమె తల్లి శారద లిఫ్ట్ పాడవడంతో మెట్లెక్కి వస్తూ వీళ్ల మాటల చెవిన పడడంతో మనస్సు పాడయ్యి అలాగే కూలబడిపోయింది. సాయంత్రం స్నేహ ఇంటికి రాగానే నిలబెట్టి 4 కడిగేసింది. నీకు నేనెంత చెప్పినా బుద్ధి రావట్లేదంటే? మీకేమైనా డబ్బు లేదా? పిల్లల్ని కనే సామర్థ్యం లేదా? ఆరోగ్యం లేదా? ఒక పిల్లనో పిల్లాడినో కనేయచ్చుగా. నువ్వు నీ ఉద్యోగం మానేసి పెంచాలనే భయం పెట్టుకోకు, నేనే పెంచుతాను అని నీకు 1,00,000 సార్లు చెప్పాను. ఇప్పుడు చూడు, చుట్టుపక్కల వారంతా రకరకాలుగా అనుకుంటున్నారు. అవసరం లేకుండా అనిపించుకోవాల్సిన కర్మ నీకేంటి? అల్లుడేదో కారణాల వలన అలాంటి నిర్ణయం తీసుకున్నాడే అనుకో. ఆడదానివి, నువ్వైనా నచ్చజెప్పి ఒక నలుసురు కని తల్లివి అనిపించుకోకూడదు? గడ్డం పట్టుకొని అడుగుతున్న తల్లిని చూసి కూల్గా నవ్వేసింది స్నేహ. అమ్మా రిలాక్స్, లోకులు కాకులన్న సామెత ఉందిగా. వాళ్ల మాటలు విని నేను పిల్లల్ని కన్నా మనం వారితో పోచుకోలు కబుర్లు చెప్పనంత కాలం వారేదో వంకతో మనల్ని కించపరుస్తూనే ఉంటారు. అసలు వాళ్ళకొక టాపిక్ కావాలి. ఇప్పుడు మేము, తర్వాత ఇంకెవరో. ఇలా కొంతకాలానికి ఏం దొరక్క వారిలో వారే కొట్టుకునే రోజొస్తుంది. ఇంకా రవి తీసుకునే నిర్ణయం నేను అన్ని విధాలుగా ఆలోచించే మద్దతు తెలిపాను. ప్లీజ్ ఆ టాపిక్ తప్పితే వేరే ఏదైనా మాట్లాడు. అది కూడా నేను స్నానం చేసి వచ్చాక. బాగా అలసిపోయాను అని బాత్రూంలోకి దూరి తలుపేసుకుంది స్నేహ. ఇది జన్మలో మారదు అని తల కొట్టుకొని తన పనిలో పడింది శారద. ఆ రాత్రి పడుకునే ముందు రవితో అంది స్నేహ. అమ్మ ఏదో విందట రవి. చాలా నీచంగా మాట్లాడుకుంటున్నారంట అపార్ట్మెంట్లో మన గురించి. అమ్మ చాలా బాధపడింది. నేనేం ఫీల్ అవటం లేదనుకో, కానీ ఈసారి వినాలని వాళ్ళు ఏదైనా అంటే మాత్రం నేను గట్టిగా క్లాస్ తీద్దాం అనుకుంటున్నాను. స్నేహ,
వాళ్ళెవరికీ పని పాట లేదు. తిని కూర్చోలేక ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఇలా టైం వేస్ట్ చేసే బదులు ఎవరికి తోచిన పనులు వారు చేసుకోవటమో లేక భగవంతుని ధ్యానంలో గడపటమో చేయొచ్చుగా. అయినా నువ్వు మరీ సీరియస్గా రియాక్ట్ కాకు, చెప్పేలా చెప్పు, అంతే, గుడ్ నైట్ అని పడుకున్నాడు రవి. ఇది జరిగి 2 నెలలు కానేలేదు. స్నేహ ఆఫీస్ నుంచి వచ్చే టైంకి కాపు కాసి ఆమెను ఆపి ఇండైరెక్ట్గా దాడి మొదలుపెట్టారు దుష్టమూక. హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోమ్మా, లేకపోతే ఇంకా లోపం ఏమైనా ఉంటే టెస్ట్ ట్యూబ్ పిల్లలు ఉండనే ఉన్నారుగా. మనకు సంతానం లేకపోతే ఏ రకంగానూ మంచిది కాదు. ఆఖరకు పురాణాల్లోనే చెప్పారు, అపుత్రస్య గతిర్నాస్తి అని. మనం పోయాక కూడా ఉత్తమ గతులు రావట పుత్రుడు లేకపోతే అని అందరికీ లీడర్ లాంటి కామాక్షి అంది. ఇక ఊరుకోలేక స్నేహ అందుకుంది. కామాక్షి గారు, ఇంత చక్కగా అర్థంతో పాటు చెబుతున్నారు కానీ ఆ పుత్రుడు మీకు లేనట్లున్నాడు. మీకిద్దరూ ఆడసంతానమేగా, మరి ఆ ఉత్తమ గతులేవో మీకు రావంటారా? అయినా ఇంకో 2 ఛాన్సులు చూసైనా కొడుకుని కంటే సరిపోయేదేమో అమాయకంగా అన్నట్లు అంది. ఉన్న పిల్లలతోనే ఖర్చు తట్టుకోలేక అప్పులు పాలైన కామాక్షి, ఈ కాలంలో అలాంటి తేడాలు లేవమ్మా, ఆడైనా మగైనా ఒకటే అంది. అందుకేనా అలా విచ్చలవిడిగా వదిలేశారు? బయట ఎక్కడ చూసినా మీ అమ్మాయిలే, ఒంటరిగా కాదులేండి, బాయ్ ఫ్రెండ్స్తో కలిసి కనిపిస్తున్నారు. స్నేహ అంటున్న మాటలకు ముఖం దించుకున్న కామాక్షితో, చూడండి, నేను మిమ్మల్ని కించపరచాలని ఈ మాటలు అంటలేదు. లోపాలు లొసుగులు లేనివారు ఎవరూ లేరిక్కడ. ముందు మీ ఇల్లు మీరు చెక్కదిద్దుకోక ఏ గొడవకు రాని మమ్మల్ని మధ్యలోకి లాగి ఎందుకు కించపరుస్తారు? మీకు సంజాషి చెప్పటం లేదు కానీ కొన్ని విషయాలు నా నోటి ద్వారా విన్నాకైనా మీ ధోరణిలో మార్పు వస్తుందేమోనన్న ఆలోచనతో చెప్తున్నాను. అందరూ విని తీరాలి. మా రవి ఏమంటాడో తెలుసా? కనేది ఒక పిల్లనో పిల్లాడ్నో అయినా మన పిల్లలు అనే స్వార్థం వస్తుంది. అదే మనకంటూ బంధం లేకపోతే అందరూ మనవాళ్లే. శనివారం ఆదివారం మీరంతా అనుకున్నట్లు మేం వెళ్లేది పబ్బుకో డిస్కోకో కాదు, మేం నడిపే అనాథ శరణాలయానికి. మా అమ్మ ఎప్పుడూ అక్కడే ఉండి శరణాలయం బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. రోడ్డు మీద కనిపడేసిన ప్రతి అనాథ బిడ్డ మా బిడ్డే. లక్ష్మిగారు, మీకీ సంగతి తెలుసా? మీ ఇంట్లోంచి మీ నిరాదరణ భరించలేక బయటకొచ్చేసిన మీ అత్తగారు ఇప్పుడు మా దగ్గరే ఉన్నారు. నాకు తెలుసు ఇక్కడున్న అందరి జాతకాలు. కానీ నేను మీతో సమానమయ్యి మా విషయాలు ఎత్తుపొడిచి మీతో సమానం కాలేను. అనాథ శరణాలయాలు నడపటం, విరాళాలివ్వటం లాంటివి అందరూ చెయ్యాలని కాదు. మీ ఇంట్లో ఉన్న ముసలి అత్తగారిని, మామగారిని బాగా చూడండి. పిల్లలు వారిని గౌరవించేటట్లు, తర్వాత అదే గౌరవం మీకు వారిచ్చేటట్లు వారిని తయారు చేయండి. చేతనేనంతలో పక్కవారికి సహాయం చేయండి. పనికిమాలిన కబుర్లతో కాలం వృధా చేయకండి. నోళ్లు వెళ్లబెట్టుకుని చూస్తున్న వారిని ఓ చూపు చూసి వెళ్లిపోయింది స్నేహ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.